పెద్దయ్య ఇక్కడ గుంటూరులో ఎంపీగా పెంసాన్ గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం, జనసేన పక్క. వైఎస్ఆర్‌సీపీ పక్క కిలార్ రోసయ్య గారు పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎట్లుంటది? పోటీ పెమ్మసాని గారికి బాగా మెజార్టీగా ఉంటుంది. ఆ! రోషి గారికి ఏమి విషయం ఉండదు. ఇక్కడ కాపులు ఎక్కువ. అయినా రోషి గారి కాపు అయినా రోషి గారికి ఓట్లు వేయరు ఇక్కడ. ఇక్కడ మాత్రం తెలుగుదేశానికి ఎక్కువ శాతం బాగా మెజార్టీగా ఉంటుంది. లోకేష్కి వెళ్ళటం ఖాయం ఇక్కడ. పెమ్మసానికి కూడా బాగా ఓట్లు బాగా మెజార్టీతో గెలిచే అవకాశం ఉంది. ఇప్పుడు 3 సార్లు 4 సార్లు తెలుగుదేశం ఎంపీ ఇక్కడ. ఇప్పుడు కూడా తెలుగుదేశం ఎంపీ గెలుస్తారు. రోషి గారికి మాత్రం ఓట్లు రావు. అది కరెక్ట్ పాయింట్. అంటే పెమ్మసాని గారు కొత్త నాయకుడు కదా, మొదటిసారి పోటీ చేస్తున్నారు. దాని మీద అందుకనే స్థానికుడు బుర్రిపాలిగానే అయింది. మంచి విద్యావంతుడు, బాగా వర్క్ చేయగలడు, సమర్థుడు. రోషి గారు గెలిచి మొన్న పొన్నూరులో ఏం చేశాడు? అన్ని దోషేశాడు. గన్లు బొల్లు మొత్తం తవ్వకాలు మట్టి గుంటలు పెట్టి తోడేసుకున్నాడు, సంపాదించుకున్నాడు. ఈయన వస్తే యువకుడు కదా, మంచి వర్కరు, బాగా పని చేస్తాడని. సాఫ్ట్వేర్ కదా, ఇంజనీరు, అమెరికాలో ఉండొచ్చాడు. ఆయన డబ్బులు సంపాదించుకోవాలని ఆలోచన లేదు. రాజకీయంలో బాగా వద్దుండడు, రాజకీయంలో పేరు తెచ్చుకోవాలనే ఉత్సాహంతో ఉన్నాడు. గట్టిగా పనిచేస్తాడు. మరి గత 5 ఏళ్లుగా ఈ ప్రభుత్వం ఇక్కడ ఏమైనా అభివృద్ధి చేసిందా? ఇక్కడ ఏమీ చేయలేదయ్యా. ఊరినే చెప్పుకుంటున్నారు. ఇదిగో ఈ ఒక్క రోడ్డు వేశారు ఎక్కడి నుంచి ఎక్కడికి. అది ఎన్నికలు కూడా వచ్చిన తర్వాత లాస్ట్కి ఈ రోడ్డు ఒకటే వేశారు. మాకేం చేసింది ఏమి లేదు. ఇక్కడ దోమలు మురుగుపోయే వ్యవహారం కట్టమ్మటే మురుగు ఉంది. చూస్తే అర్థమైపోద్ది. మీరు అటుకెళ్ళి వచ్చినట్టు చూపించేవాళ్ళు మీకు మురుగు. అన్ని తొంగేశారు. కట్ట ఎక్కడానికి దిగడానికి కూడా దారులు లేకుండా తీశారు. పుక్కులేని తీసుకొచ్చి హడావుడి చేశారు. ఆ రోడ్లు కూడా వేయలే, ఆపరినే వదిలేశారు. మేము తుమ్మి వేసుకుని కట్ట ఎక్కుతా దిగుతా నానా ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు కూడా దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ అభివృద్ధి ఏం జరగల. ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత అభివృద్ధి ఏం జరగలే ఇక్కడ. మరి పెమ్మసాని గారు వస్తే ఏమైనా అభివృద్ధి చేసే అవకాశం చేస్తారో. ఆయన మంచి యువకుడు, మంచి తెలియగలిగినోడు, చేస్తాడని అనుకుంటున్నాం. ఇంజనీర్ కదా, ఆయన చేస్తాడు. ఆస్తితో పని లేదు ఆయనకి. సొమ్ము సంపాదించాల్సిన అవసరం లేదు. ప్రజాసేవకనే వచ్చాడు. చూస్తాను ఒకసారి వేయాల్సిందే ఆయనకి.